చాలామంది అడిగారు నన్ను, సాయి సచ్చరిత్ర మీరు ఇవ్వచ్చు కదా, సాయి సచ్చరిత్ర రాయొచ్చు కదా అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అందరికీ చెప్పింది కూడా ఆ రోజు, మరలా ఇప్పుడు ఈ ప్రశ్న ద్వారా మీ అందరికీ చెప్తోంది, సాయి సచ్చరిత్ర ఆల్రెడీ హేమాడ్ పంత్ ద్వారా బాబా అనుమతిచ్చి దగ్గరుండి రాయించాడు. హేమాడ్ పంత్ ద్వారా వచ్చిన తర్వాత సంస్థానంలో ఏ సచ్చరిత్ర అయితే ఉందో అదే అథెంటిక్. మిగతా సచ్చరిత్రలన్నీ రచయితలు వారి వారి భక్తి ప్రకారము, వారి వారి ఆలోచన ప్రకారము, వారి వారి అనుభవాల ప్రకారము క్రోడీకరించి రాశారు. కానీ సాయి భక్తులకు సంస్థానంలో దొరుకుతున్న రెడ్ కలర్ అట్టతో ఉన్న హేమాడ్ పంత్ గారు రచించిన, తెలుగులో ప్రత్తి నారాయణరావు గారు అనువదించిన, ఇంగ్లీష్లో గుణాజీ గారు ట్రాన్స్లేట్ చేసిన సాయి సచ్చరిత్రే సర్వశ్రేష్టమైనది. అథెంటిఫికేషన్ అనేది మనకి సంస్థానంలో లభిస్తున్న సచ్చరిత్ర మాత్రమే. కాబట్టి ప్రతి సాయి భక్తుడు మన సాయి భక్తులందరూ కూడా సంస్థానంలో లభ్యమవుతున్న ఆ గ్రంథాన్ని తప్పకుండా కొని ఇంట్లో పెట్టుకోండి, పారాయణాలు కూడా చేయండి, పూజా మందిరంలో చక్కగా దాన్ని స్థాపన చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రశ్న.